సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి జెండా ఊపి ఏక్తా రన్ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుండి జలవిహార్ వరకు 2K రన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు డీజీపీ శివధర్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన తదితర అధికారులు, వివిధ శాఖల అధికారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వల్లభాయ్ జయంతిని ఏక్తా దినోత్సవంగా నిర్వహిస్తుందన్నారు. ఉప ప్రధానిగా దేశ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఏక్తా దివస్ను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ పోలీస్ స్టేషన్ నుండి జిల్లా పోలీసు కార్యాలయం వరకు కొనసాగిన 2K రన్లో పోలీసు సిబ్బంది సహా యువత పాల్గొన్నారు. ఏక్తా దివస్ను పురస్కరించుకుని 2K రన్ నిర్వహించడం జరిగిందని, ఇందులో పాల్గొన్న యువకులకు మరియు పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేశారు జిల్లా ఎస్పీ జానకి. దేశంలోని అన్ని వర్గాలను ఐక్యం చేసి దేశ ఉన్నతికి పాటుపడిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ అన్నారు. జాతీయ ఏక్తా దివస్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో టీవీ సినీ నటుడు సాగర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి అంబర్ కిషోర్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని అన్నారు. దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి దేశ ఔన్నత్యాన్ని చాటారని కొనియాడారు. అల్లూరు జిల్లా పాడేరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అంబేద్కర్ కూడలి నుండి 2 కిలోమీటర్ల వరకు నిర్వహించిన 2K రన్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ దర్బార్ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలను నేషనల్ ఫెస్టివల్గా జరుపుకుంటామని దినేష్ కుమార్ అన్నారు. దేశ ప్రజలందరినీ కలిసికట్టుగా ఒక తాటిపైకి తీసుకువచ్చిన ఘనత వల్లభాయ్ పటేల్దే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవన్నారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పరిశీలించారు. పెద్దన్నవారిపల్లి గ్రామంలో సూపర్ 6 సూపర్ హామీల అమలులో భాగంగా నవంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ చైర్మన్ సాంబశివరావుకు సొంత పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. 33 కౌన్సిలర్లకు గాను కేవలం 6 మాత్రమే హాజరయ్యారు. దీంతో ఫోరం లేకపోవడంతో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేశారు. చైర్మన్ సాంబశివరావు కౌన్సిలర్లకు విలువ ఇవ్వకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. తమ మద్దతుతో గెలిపించిన చైర్మన్ తమ ముందు ఒక మాట వెనుక మాట మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంతో భయాందోళనకు గురైన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫారెస్టు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చిరుతన హైరానా అని అధికారులు అనుమానిస్తున్నారు. రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులకు శాపంగా మారాయి. ఉప్పలపాడు, ముస్తాపురం, పాతలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో దాదాపు 1500 ఎకరాల వరి పంట నీట మునిగింది. వరి పంట కోత దశలో ఉండగా వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో భారీగా నీరు నిల్వ ఉండటంతో మొక్కలు కుళ్లిపోతున్నాయని, ఎకరాకు 35,000 నుండి 45,000 వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల తీవ్రతతో పంట పూర్తిగా పాడైపోవడంతో కుటుంబాల జీవనాధారం దెబ్బతిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సాగు కోసం అప్పులు చేసిన తమ పరిస్థితి దారుణంగా మారిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు వద్ద మూసివాగు పొంగి పొర్లుతుంది. సాధువారిపాలెంకు చెందిన దుర్గాప్రసాద్ కుమార్తె వివాహానికై చిన్న గంజాంకు వెళ్లాల్సి ఉంది. అయితే మూసివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెళ్లి మండపానికి వెళ్లలేక తీవ్ర ఇబ్బంది పడింది పెళ్లి కుమార్తె బృందం. దీంతో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వగా జేసీబీ సాయంతో పెళ్లి బృందాన్ని వాగు దాటించారు అధికారులు.